కల్పన నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ లేపేసినావా? మా అమ్మ అంటుంది గా పిల్లతో తిరగకు, వచ్చినప్పుడు ఏదో ఒక పోతుంది ఇంట్లో అంటుంది. ఎందుకు ఇట్లా నన్ను పరిచయం చేస్తున్నా చెప్పు? మా అమ్మ తిడుతుంది, గా పిల్లలు ఎందుకు తిరుగుతున్నావు ఊకే అంటుంది తెలుసా? కల్పన నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ లేపేసినావా? నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ లేపేసినావా? మా అమ్మ గా పిల్లతో తిరిగాక ఇంకోసారి వచ్చినప్పుడు లేదో వస్తూ పోతాను చెప్పి అంటుంది మా అమ్మ. ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నాను? కాదు కల్పన, గా పర్ఫ్యూమ్ బాటిల్ లేపుకోతావా ఇంట్లోకి వెళ్ళి? మా అమ్మ ఉన్నదే మొన్న ఒక వారం రోజులు కూడా వాడలే ఇంతవరకు. అరే ఏంది కల్పన నువ్వు? ఇంకా లిప్స్టిక్ తీసుకోతారా మా అమ్మ అంటూ ఇంకా పిల్లలతో తిరగకు, వచ్చినప్పుడు ఏదో ఒకటి పోతుంది ఇంట్లో అని చెప్పి అంటుంది. నువ్వు అంతకుముందు పర్ఫ్యూమ్ కూడా తీసుకో కల్పన. ఎందుకు కల్పన అట్లా నా ఇజ్జత్ తీస్తావు చెప్పు? కల్పన నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ లేపేసినావా? ఏదో తేడాగా ఉందేంటి? మా అమ్మ చెప్తుంది పిల్లతో తిరగకు, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పోతుంది ఇంట్లో వస్తూ అంటుంది. అంతకుముందు ఆ ఫాగ్ పర్ఫ్యూమ్ కూడా లేపేసినావు. అరే ఎందుకు అట్లా చేస్తావు చెప్పు కల్పన? ఇది ఏమాత్రం పద్ధతి ఉందా చెప్పు? అది కల్పన నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ లేపేసినావా? మా అమ్మ అంటుంది గా పిల్ల వచ్చినప్పుడు ఏదో ఒక పోతుంది ఇంట్లో అంటుంది, గా పిల్లతో తిరగకంటుంది మా అమ్మ. నువ్వు అంతకుముందు ఫాగు పర్ఫ్యూమ్ తీసుకోతా కల్పన? నాకు అర్థం కాదు, ఇట్లా ఆగం చేస్తావు ఎందుకు నన్ను చెప్పు? నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ తీసుకెళ్ళినావా? నువ్వు మొన్న లిప్స్టిక్ తీసుకున్నావా లేదా? మా అమ్మ గా పిల్లతో తిరగకు, వచ్చినప్పుడు ఏదో వస్తువు పోతుందని చెప్పి అంటుంది. నువ్వు మొన్న మా ఇంట్లో మా అమ్మ లిప్స్టిక్ తీసుకుపోయినావా? అరే మా అమ్మ కొన్న 5-6 సంవత్సరాలు లిప్స్టిక్ గద్దుకోతే ఎట్లనే నాకు అర్థం కాదు. ఆయన లిప్స్టిక్ కొనుక్కోనికే చేత కదా నీకు, నువ్వు ఆ లిప్స్టిక్ దొప్పుకోవడమే నాకు అర్థం కాదు. ఉన్నది చిన్న ఇంతంత లిప్స్టిక్, 5 సంవత్సరాల లిప్స్టిక్ అంటే ఇంతంత ఉంటుంది. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లిప్స్టిక్ తీసుకున్నావు కల్పన? మా అమ్మ అంటుంది ఇంకా పిల్ల వచ్చినప్పుడు ఏదో ఒకటి పోతా ఉంది ఇంట్లో వస్తువులు అంటుంది.